గురువుగారు 33 పున్నముల నోమును మహిళలు ఎందుకు ఆచరిస్తారు? ఈ వ్రత విధానం ఏంటి? ఎటువంటి నియమాలను పాటించాలి? 33 పున్నముల పండుగ. ఇది అంత బాగా వ్యాప్తిలో లేనటువంటి పండగైనా రాయలసీమ ప్రాంతంలో మిగతా కొన్ని ప్రాంతాల్లో చాలా వ్యాప్తిలో ఉన్నటువంటి పండగ. 33 పున్నములంటే పున్నములు అంటే ఈ కార్తీక పౌర్ణమి నాడే దానికి సమాప్తి ఉంటుందమ్మా. అందుకే దీన్ని పున్నమితో సరిపెట్టారు. ఏమిటంటే ఈ 33 పున్నములు అనంటే 33 పౌర్ణములు మొదలుపెట్టి, అంటే ఒక పౌర్ణమి తర్వాత 33 పౌర్ణములు అదే పనిగా అమ్మవారిని పూజ చేయటం, అదే 33 పున్నముల పండుగ. దానికి వ్రత విధానం అది ఉంది. ఒక ఆవిడ ఇంటి దగ్గర భర్తకి చెప్పి ఊళ్ళోకి ఏదో పని మీద వచ్చిన తర్వాత ఇంటికి తిరిగి వెళ్ళబోతుంటే అంటే ఇందులో ఉన్న కథ చెప్తున్నాను. ఒక రాజుగారి భార్య ఆ వెళుతున్నటువంటి ఆ యువతిని పిలిచి, అమ్మా నేను 33 పున్నముల నోము పూర్తయింది కాబట్టి ఈరోజు వాయనం తీసుకొని వెళ్ళు, ఇంటికి వెళ్ళబోతోంది ఆ పని ముగించుకొని అని అంటే, ఆ ప్రకారంగానే ఆ యువతి వచ్చింది, ఈవిడ దగ్గర వాయనం తీసుకొని ఇంటికి వెళ్ళి, ఈవిడ వాయనం తీసుకోబోయే సమయంలో ఈవిడికి తెలియదు ఇంటి దగ్గర భర్త అంతకుముందే మరణించి ఉన్నాడు. ఈవిడ వాయనం ఎప్పుడైతే తీసుకుందో, ఆవిడ చేతుల్లో నుంచి ఆ నైవేద్యంగా ఉన్నటువంటిది ఎప్పుడైతే తీసుకుందో భర్తకి మళ్ళీ జన్మ వచ్చింది. ఇది ఈ 33 పున్నముల నోములోని విశిష్టత. ఈ రెండు విషయాలు ఈవిడికి తెలియవు. మామూలుగానే ఆ వాయనం తీసుకుంది, ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళటంతో అందరు చెప్పారమ్మా నీ భర్త ఈ రకంగా చనిపోయాడు, మళ్ళీ ఏం జరిగిందో ఏమిటో, మళ్ళీ వెంటనే పునర్జీవితుడయ్యాడు అని చెప్తే, అది సరిగ్గా ఏ సమయంలో అంటే సరిగ్గా ఆ సమయం చెప్పింది. ఆ సమయంలో తను ఆవిడ దగ్గర ఈ 33 పున్నముల నోముకు సంబంధించిన వాయనం తీసుకున్నాను కదా అన్న విషయం గుర్తుకొచ్చిందట ఈవిడికి. అందువల్ల అప్పుడు ఆ విషయం చెప్పింది, నేను ఇలాగా రాజుగారి భార్య దగ్గర వాయనం తీసుకున్నాను, అందుకని ఇలా జరిగిందంటే అప్పుడు అందరూ కూడా గుర్తించారు ఆ నోము యొక్క విశిష్టతని. ప్రతి వాళ్ళు కూడా, అంటే చనిపోయినటువంటి వారిని కూడా బతికించేటువంటి విశిష్టమైనటువంటి ప్రభావం ఈ 33 పున్నముల నోముకి ఉన్నది అని చెప్పి అందరూ గ్రహించారు. యమభటులు వెళ్ళారు యముడి దగ్గరికి, అయ్యా ప్రాణం మేము తీసుకొని వస్తుంటే మళ్ళీ హఠాత్తుగా ఆ విష్ణు భటులు ఎవరో వచ్చేసారు, వాళ్ళు మళ్ళీ ఆ జీవికి ప్రాణం ఇచ్చారు అని అంటే కారణం ఏంటో తెలుసుకుందామని ఈయన వచ్చి మళ్ళీ ఆ ప్రాణాన్ని తీసుకొని పోతుంటే, ఆ భర్త యొక్క ప్రాణాన్ని, ఈ వాయనం తీసుకున్నటువంటి ఫలితం ఆ శక్తి ఉన్నది కాబట్టి ఈ యువతీమణి ఆ సతీ సావిత్రిలాగా ఈ యముడి వెంట పట్టడం ప్రారంభించింది. అమ్మ నీకేం కావాలని చెప్పి ఆ కథలో లాగానే ఈ కథలో కూడా యముడు అడిగితే, అట్లలో ఈ 33,000 అట్లు ఎన్నైతే ఉన్నాయో ఆ 33,000 అట్లలో ఎన్ని రకాల రంధ్రాలు ఉన్నాయో అన్ని చిల్లులు ఉన్నంత అన్ని సంవత్సరాలు, అన్ని వేల సంవత్సరాలు నేను నా భర్త జీవించేటట్లు నాకు వరం ఇవ్వు. ఏమంటాడు? తథాస్తు అని ఆ యముడు వరం ఇచ్చేట. కాబట్టి ప్రధానంగా ఈ 33 పున్నముల నోములో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే అన్నీ 33తో చేస్తారు, అది విశేషం. పౌర్ణములు 33 పౌర్ణములు ఈ నోమును వస్తారు. అలాగే నైవేద్యాలు కూడా 33 రకాల నైవేద్యాలు పెడతారు. ప్రధానంగా అట్లు ఈ 33 పున్నముల నోముల్లో ప్రతి వాళ్ళు చేసి వాటన్నింటినీ కూడా దైవ ప్రసాదంగా అందరికీ పంచుతూ ఉంటారు. ఇది జానపద ఆచారం అయినప్పటికీ ఈ నోములో మనం సామాజికంగా గ్రహించవలసినటువంటి అంశం ఏమిటంటే, ప్రతి వాళ్ళం కూడా తనకి ఉన్నది ఇతరులకి పంచి పెట్టడం ప్రతి నోములోనూ ఉన్నటువంటి విశిష్టత. మన సంప్రదాయంలో విశిష్టత ఏంటంటే, ఒకరు ఇంట్లో కష్టపడి తను ఒక్కరే తినకుండా, ఆ ఇంట్లో వాళ్లే తినకుండా నలుగురికి పంచటము అనేటువంటి ఒక విశిష్టమైనటువంటి సందేశం ఈ పండగల్లోనూ ఈ నోముల్లోనూ దాగి ఉంది. అది మన సనాతన సంప్రదాయంలో ఉన్నటువంటి గొప్పతనం.